వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఏంటి అంటే చాలా మంది there are sudden deaths like sudden collapses while doing gym or jogging chestu or dancing chestu. So what might be the reason? Because this has increased compared to past. Is there any relationship between heart and such collapse and death? Yeah, yes sir. Actually because of the awareness of the social media, అవి ఇన్సిడెంట్స్ మనకి బాగా పిక్ అవుతున్నాయి. బట్ ఎసెన్షియల్లీ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని ఒక డిసీజ్ కండిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ యంగ్ ఏజ్లో కార్డియాక్ డిసీజ్ అంటే హార్ట్ బ్లాక్స్ రావని కాదు, కానీ ప్రిడామినెంట్లీ దానికంటే ఎక్కువ కూడా HOCM అనేది ప్రిడామినెంట్లీ మోర్ నటోరియస్ టు కాజ్ దీస్ థింగ్స్. అది ఎందుకనంటే మీ హెరిడిటరీ అంటే మీ ఫాదర్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఒక వైపు గుండె థిక్నెస్ పెరిగి ఉంటుంది. పెరిగి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఇట్ క్లోజెస్ అవర్ LVOT, లెఫ్ట్ వెంట్రికులర్ అవుట్ఫ్లో ట్రాక్ట్ ని క్లోజ్ చేయడం వల్ల వెన్ ఎక్సర్షన్ ఓన్లీ మామూలుగా నడుస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ వెన్ యూ ఎగ్జర్ట్, ఓన్లీ వెన్ యూ ఆర్ అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, మీ హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఇట్ గోస్ అండ్ బ్లాక్స్ ద అవుట్ఫ్లో ట్రాక్ట్. అది బ్లాక్ చేయడం వల్ల పేషెంట్కి సడన్గా అవుట్ఫ్లో ఉండదు. బ్రెయిన్కి అదర్ వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల పేషెంట్ కొలాప్స్ అవుతారు. అండ్ ఆల్సో ఆ థిక్ అండ్ ఉన్న మజిల్ మధ్యలో స్కార్ డెవలప్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై లేక మజిల్ టిష్యూ డెడ్ అవుతుంది. సో ఇట్ క్యాన్ త్రో వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, విచ్ వీ కాల్ as sudden cardiac arrest. So a heart attack is blockage of the blood vessel. Sudden cardiac arrest can happen because of the heart attack and also because of the VT and VF, which can happen in these conditions. And also there are genetical conditions like so many arithmetic conditions ఉంటాయి, like ARVDs అని ఉంటాయి సార్, అండ్ LGL syndromes ఉంటాయి. సో ఆ సిండ్రోమ్స్ లో ఏమవుతాయంటే లైక్ మీకు షార్ట్ సర్క్యూట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. దీస్ ఆర్ ట్రిగర్డ్ బై ఆటోమాటిసిటీ అని ఒక ఫినామినా ఉంటుంది. అంటే మీరు కాఫీ తాగినా, టీ తాగినా, ఎక్కువ ఫాస్ట్గా రన్ చేసినా, మీకు పాల్పిటేషన్స్ తెలుస్తున్నాయి అని అంటే దెర్ ఈస్ సమ్ అబ్నార్మాలిటీ, ట్రిగరింగ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్. సో యూ నీడ్ టు సీక్ అడ్వైస్ ఫర్ దాట్. సో దట్ ECG will show very subtle changes. Okay. It's usually not picked up by the physicians or any other, unless otherwise a person who is master in his field, like a cardiologist or electrophysiologist, they will pick it up, like WPW syndromes and all. సో అటువంటి టైంలో మీకు ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ రావడం వల్ల సడన్ హార్ట్ ఏదైతే కాంట్రాక్ట్ అవ్వాలో అది ఇట్లా ఫిబ్రిలేట్ అవుతుంది. అవ్వడం వల్ల ఎఫెక్టివ్ అవుట్ఫ్లో బ్లడ్ పంప్ ఉండదు అండ్ పేషెంట్ విల్ కొలాప్స్.